పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడానికి భయంకర తపస్సు చేశాడు. తారకాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తా, నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలి నాయనా అని అడిగాడు. వెంటనే తారకాసురుడు, బ్రహ్మదేవా, శివుడి కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది. ఇక అప్పటి నుండి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలెలా పుడతారు? అందువలన ఇక నాకు చావు లేదని తారకాసురుడి ఆలోచన. ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు. ముల్లోకాలను గడగడలాడించి త్రిలోకనాయకుడయ్యాడు. దేవతలందరూ బిలాల్లో ఎలుకల్లాగా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడినే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారి సమస్య విని, నేనిప్పుడేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే. లేదంటే తారకాసురుని ఎవ్వరూ ఏమీ చేయలేరని చెబుతారు. శివుడి మొదటి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్ళీ జన్మించింది. శివునికి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటుంది. కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఎవ్వరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు. దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేలుకొల్పాలని అనుకున్నారు. దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెప్పారు. మన్మథ, నువ్వెలాగైనా భార్యావిరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివభగవానుడిలో మళ్ళీ ప్రణయ కోరిక రేకెత్తించాలి అంటారు. మన్మధుడు, ఓ అదెంత పని అని మన్మథ బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు. ఆయనపై ఈ పూల బాణాలు ఏం పనిచేస్తాయి? నా ధ్యానాన్నే భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు. మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. మన్మధుడి భార్య రతీదేవి ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు. తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అందుకే, తల్లి దుఃఖించకు, నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు. అప్పటి వరకు నీ భర్త నీకొక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు. ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది. ఇక దేవతలంతా భోలాశంకరుడి కాళ్ళా వేళ్ళా పడతారు. తారకాసురుడి వరం గురించి, వాడు తమని పెడుతున్న నరకయాతన గురించి కథలు కథలుగా చెబుతారు. దాంతో శివుడు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా పార్వతీ పరమేశ్వర్ల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు. అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పుడుతుంది. శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, పార్వతీదేవి జగన్మాత. మరి వీరిద్దరి తేజస్సులు కలగలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజోవంతుడవుతాడు? అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? భూమాత భరించగలదా? భోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్రపాటు చేసుకుంటూ ఉంటారు. నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది. ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా
ఆ మాయలో పడిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు. దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, శివపార్వతులు కలియగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు. ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరకు వెళ్ళారు. విష్ణువు వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకం అని ఆయనకు తెలుసు. మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు, సరే ఇప్పుడేమంటారు? నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు, అంతే కదా? సరే, అలాగే కాని ఇప్పుడు నా తేజస్సు విడవబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో దగ్గర వదిలివేయాల్సి ఉంటుంది మరి అంటాడు. అప్పుడు దేవతలంతా హిమవత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు. భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది. అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది. బంగారం నుండి రాగి, ఇత్తడి, ఇంకా అనేక ధాతువులు పుట్టాయి. ఒక సమస్య తీరిపోయింది. అమ్మయ్య అని దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు సమస్య ముందున్నదని పాపం వాళ్ళకేం తెలుసు? పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగినదంతా తెలుసుకుంది. కోపంతో ఊగిపోయింది. తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది? కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది. నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు మీరు. ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది. అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెరిగింది. ఓ స్త్రీవై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు? పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా? ఈ పాపం ఊరికే పోదు. త్యాగమూర్తివి కదా. పరస్త్రీల భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్న దానివి కదా. అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివవుతూ కాక భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానం అని శపిస్తుంది. అందుకే రాజులను భూపతి అంటుంటారు. ఎంతటి భయంకరమైన శాపమిది! భూదేవి మాత ఓర్పు కలది కాబట్టి అంతటి శాపాన్ని గుండెరాయి చేసుకొని తట్టుకోగలిగింది. పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కముఖం వేసుకొని అక్కడి నుండి తిరిగి వచ్చేస్తారు. కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది. అవునరే, ఈ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి. అందుకే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించాం. మరి ఇప్పుడేంటి? మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాము. బ్రహ్మదేవ, ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబోదిబోమంటున్నారు. విష్ణువు దూరం నుండి శివుడి వైపు చూస్తూ ఓ నవ్వు నవ్వాడు. శివుడు కూడా ఓ నవ్వు నవ్వాడు. దేవతలంతా ఇప్పుడెలా? పోని భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతాస్త్రీల్లో ఎవరికైనా ఎక్కిద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరు అని శపించింది. మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది వారికి. పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది? అక్క కాబట్టి పార్వతీదేవి కోపించుకోదు కదా. కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు. తారకాసుని వధించాలంటే అదొక్కటే మార్గం. లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలా శివుడి తేజస్సును అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిల్లుతూ వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగా నదికి చేరుకుంటుంది. గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో ఇలా వదిలివేసింది. మళ్ళీ శివుడి తేజస్సు హిమవత్ పర్వతం పాదాల దగ్గరే పడిపోయింది. అంటే మన కథ మళ్ళీ మొదటికొచ్చింది. అయితే హిమవత్ పర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాల్లో కలిసిపోయి దాని పక్కనే ఉన్న శరవణ తటాకంలోకి
ఆ తేజస్సు పడిపోయింది. ఈ తటాకానికి భస్మాసురుడి శివుడు తలపై చేయి పెట్టి భస్మం చేయాలని చూస్తుండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా శివుడి ఓ నాటకమే అనుకోండి. ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది. భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది. కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది. ఇలా దేవతలంతా అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది. పార్వతీ పరమేశ్వర్ల తేజస్సులు కలవడంతో ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్నని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతల బాలునిపై పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. కాబట్టి అప్పటి నుంచి స్వామిని గాంగేయ అనే నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచధారణుడని పిలువబడ్డాడు. అలా కుమారస్వామి పెరిగి పెద్దయి కథ సుఖాంతమైంది. తారకాసురుణ్ణి చంపేశాడు. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు.